సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీషియల్గా క్లర్క్ అండ్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. జాబ్లో చేరగానే మనకి 60,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మనకి ఇవాళ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్లయితే కనుక August 14th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఆఫీసర్స్ ఉద్యోగాలతో పాటు క్లరికల్ స్టాఫ్ అనేటువంటి ఈ యొక్క 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆఫీసర్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేనే 48,000కి పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటూ మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 60,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి క్లరికల్ పోస్ట్కి వచ్చేసరికి సో మనకి బేసిక్ పేనే 24,000 అనేది రావడం అనేది జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో పోస్టుల వరకు వేకెన్సీ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఆఫీసర్స్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 17 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్లరికల్ పోస్టులు వచ్చేసరికి మనకి 51 వేకెన్సీ అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 68 ఓపెనింగ్స్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక April 1st, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది ఆఫీసర్ పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు క్లర్క్ పోస్ట్ కనుక అప్లై చేస్తున్నట్లయితే కనుక మినిమం ఏజ్ అనేది 20 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఆఫీసర్ పోస్టులకు వచ్చేసరికి SC ST క్యాండిడేట్స్ అయినట్లే కనుక 40 ఇయర్స్ వరకు, క్లరికల్ పోస్ట్కి వచ్చేసరికి SC ST క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏ విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు బీటెక్ చేసినా, B.Pharmacy చేసినా, BSc చేసినా, బీకామ్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక SC ST PWD క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పర్టికులర్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క స్పోర్ట్స్లలో ఎవరికైతే గేమ్స్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ అనేటువంటి ఈ యొక్క స్పోర్ట్స్లలో ఎవరికైతే సర్టిఫికేట్ అనేది ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి రిటన్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క టెస్ట్లను మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి ఇక్కడ పారామీటర్ 1లో వచ్చేసరికి మీకు స్పోర్ట్స్ అచీవ్మెంట్స్కి సంబంధించిన టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక్కడ టెస్ట్ అనేది అన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి
పారామీటర్ 2లో వచ్చేసరికి ఆ యొక్క స్పోర్ట్స్‌కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది మీకు ఎంత ఉందని చెప్పేసి ఆ యొక్క సంబంధించినటువంటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫైనల్‌గా మనకి పారామీటర్ 3లో వచ్చేసరికి యాక్టివ్‌నెస్‌తో పాటు మీ యొక్క ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది టెస్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్‌కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. గైస్ ఇక్కడ మనకి కాంపిటీషన్‌కి సంబంధించి ప్రిఫరెన్స్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో, మీకు ఇంటర్నేషనల్ లెవెల్‌లో గనుక మీకు సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే గనుక ఫస్ట్ ప్రిఫరెన్సు, నేషనల్ కాంపిటీషన్ లెవెల్‌లో గనుక సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే గనుక సెకండ్ ప్రిఫరెన్సు, నెక్స్ట్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్‌లో గనుక మీకు సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే గనుక థర్డ్ ప్రిఫరెన్సు, నెక్స్ట్ స్కూల్స్‌కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటే కనుక మీకు ఫోర్త్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ మనకి గేమ్స్, స్పోర్ట్స్‌కి సంబంధించినటువంటి కాంపిటీషన్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇక లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్‌సైట్‌లో మనకి అకౌంట్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. సో నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి మీకు ఫస్ట్ నేమ్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్‌కి సంబంధించిన నేమ్ అనేది ఇచ్చేసి మీకు మొబైల్ నెంబర్తో పాటు మీకు మొబైల్ నెంబర్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని మీకు ఈమెయిల్ ఐడీని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ని కూడా మీరు ఎంటర్ చేసి ఇక్కడ మనకి రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 బై 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ పేజ్‌లో మీకు డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు అప్లోడ్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా క్లియర్‌గా చెక్ చేసుకొని ఫైనల్‌గా పేమెంట్ అనేది చేసేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయ్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2024 అండ్ 2025 ఇయర్‌కి సంబంధించి స్పోర్ట్స్ పర్సన్‌కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.